హలో అండి, అందరూ ఏ విధంగా ఉన్నారు? బాగున్నారా? ఈ నూతన సంవత్సరంలో మీరందరూ బాగుండాలని, మీరేమేమి మనసులో అనుకుంటున్నారో అదంతా నెరవేరాలని ఆ దేవుణ్ణి నేను మనసారా కోరుకుంటున్నానండి. అందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మరొకసారి అమెరికా వీడియోతో నేను మీ దగ్గరికి వచ్చాను. ఇది అమెరికాలో కాలిఫోర్నియాలో మేము ఉంటున్న వీడియో అండి. అంటే నేను మా అమ్మాయి దగ్గరికి వెళ్ళింటిని, అప్పుడు తీసిన వీడియో. ఇది నవంబర్లో నేను తీశానండి. నవంబర్ 15th సమయంలో నేను తీశాను. నవంబర్ 15th అంటే అక్కడ చలిగానే ఉంటుంది. దాదాపు 9 degrees 10 degrees ఆ మధ్యలో ఉంటుందండి అక్కడ క్లైమేట్ మాత్రము. అప్పుడు నేను తీసిన వీడియో అండి. చూడండి ఏ విధంగా ఉందో. ఒక్కోసారి సూర్యుడు వస్తూ ఉంటాడు, సూర్యుడు పోతూ ఉంటాడు, ఎండ వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. చల్లటి క్లైమేటు. నవంబర్లో అంతా ఇట్లా చెట్ల నుంచి ఆకులన్నీ రాలిపోతాయి అక్కడ. ట్రీస్ మాత్రం ఈ విధంగా ఉంటాయి చూడండి, పచ్చగా ఉండవు అన్నమాట. తర్వాత మళ్ళీ బాగా పచ్చగా వస్తాయంట ట్రీస్ అన్నీ. ఇప్పుడు చూడండి ఏ విధంగా ఉన్నాయి. ఆకురాలే కాలం అంటాం కదా మనము, అట్లా ఆకురాలే కాలం అన్నమాట అక్కడ అది. తర్వాత క్లైమేట్ చూడండి ఏ విధంగా ఉంటుందో. ఉదయం 10 గంటలప్పుడు ఈ విధంగా ఉంటుంది. చూడండి కొంచెం మబ్బుగా ఉంటుంది, కొంచెం డార్క్గా ఉంటుంది. పక్షులు చూడండి ఎంత బాగా ఎగిరిపోతూ ఉందో పక్షి. ఆకాశం చూడండి ఎంత నిర్మలంగా ఉంటుందో. తర్వాత ఇది నైట్ టైం నేను తీసిన వీడియో అండి. నైట్ టైం ఏ విధంగా ఉంటుందో చూడండి. అక్కడ థ్యాంక్స్ గివింగ్ అనే ఒక పండగ జరుగుతుంది. ఆ పండగప్పుడు అందరూ ఈ విధంగా డెకరేట్ చేసుకుంటారండి ఇంటిని. తర్వాత నవంబరు 25th సపోజ్ క్రిస్మస్ అని వస్తుంది అనమాట అమెరికన్స్కు. వాళ్ళు ఈ విధంగా ఇంటిని అంతా డెకరేట్ చేసుకుంటారు. నైట్ టైం వ్యూ చూడండి, మీకు సరిగ్గా కనపడుతుందో లేదో. అక్కడక్కడ ఇంటికంతా డెకరేట్ చేసుకొని ఉంటారన్నమాట. నైట్ 10 o'clock నేను తీసిన వీడియో అండి ఇది. చూడండి ఏ విధంగా ఉందో. డార్క్గా ఉంది, లైటింగ్ అంతగా లేదు. అక్కడక్కడ స్ట్రీట్ లైట్లు ఉన్నాయి, అక్కడక్కడ ఇళ్ళల్లో లైట్లు వేసుకోండి అనమాట. అది ఇంటిని అలంకరించినారనమాట వాళ్ళు అక్కడంతా. ఆ విధంగా నైట్ టైం ఇక్కడ ఏ విధంగా ఉంటుంది. చాలా డార్క్లో తీసింది అనుకోవద్దండి. మీకు చూపించాలని డార్క్లో తీశానండి నేను. చూడండి ఇక్కడ కొంచెం బాగా లైటింగ్ ఉందన్నమాట. ఈ విధంగా ఉంటుంది అనమాట నైట్ టైము. తర్వాత పొద్దున్నే నేను తీసిన వీడియో అండి. నైట్ అయితేనే పొద్దున్న ఉంటుంది కదా, పొద్దున్న అంటే దాదాపు 8 o'clock ఆ విధంగా తీసిన వీడియో. ఆ రోజు ఎండ బాగుండింది అనమాట. ఈ విధంగా ఉందండి. దయచేసి నా ఛానల్ మీకు నచ్చినట్లయితే మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొకసారి నా వీడియోని మీరందరూ ఆదరిస్తారని, మరొకసారి మంచి మంచి అమెరికా బ్లాగ్స్తో నేను మీ దగ్గరకు వస్తాను, కుకింగ్ ఛానల్స్ ఇస్తాను. దయచేసి మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇది ఎంత బాగుందో. ఒక్కొక్క దినం మంచి ఎండ వస్తుంది, ఒక్కొక్క దినం ఎండనే రాదండి. అక్కడ కూల్ క్లైమేట్ అయిపోతుంది. 4 గంటలు అయితేకే అంత కూల్ అయిపోతుంది క్లైమేట్ అంతా. 4 గంటలు అంటే సాయంకాలం 4 గంటలు అనమాట. చూడండి ఏ విధంగా ఉందో. బయటకు పోతే స్వెటర్లో వేసుకోవాలా, లేదంటే కోట్ వేసుకోవాలా, కాళ్ళకు సాక్స్లు వేసుకోవాలా, షూ వేసుకోవాలా. ఆ విధంగా బయటికి వెళ్ళాలి వాకిలు దాటితే. ఇంట్లో ఉంటే మాత్రం వామ్గా ఉంటుంది, బాగుంటుంది అన్నమాట. చూడండి ఏ విధంగా ఉందో. మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలండి.